Hello everyone, welcome back to S2V Vlogs. సో ఈరోజు మనం కొత్త టైప్ ఆఫ్ చికెన్ బిర్యానీ, గ్రీన్ చికెన్ బిర్యానీ ట్రై చేస్తాము. ఇది సింపుల్గానే అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ మసాలాలు కూడా ఎక్కువ పట్టదు. సో చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. సో దీనికోసం నేను ఆల్రెడీ రెగ్యులర్ రైసే నేను సజెస్ట్ చేస్తాను. బాస్మతి కంటే రెగ్యులర్ రైసే బాగుంటుంది. సో రెగ్యులర్ రైస్తోనే ట్రై చేయండి. దీనికోసం ఒక 250 గ్రామ్స్ ఆఫ్ రెగ్యులర్ రైస్ తీసుకొని నేను హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఈ 250 గ్రామ్స్ రైస్కి సేమ్ 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకొని దాంట్లోకి పసుపు, ఉప్పు అండ్ 1 స్పూన్ ఆయిల్. సో ఆయిల్ వేస్తే చికెన్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. సో 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసేసి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత మిక్సీ జార్ తీసుకొని గార్లిక్, పెద్దవైతే ఒక 5 క్లోవ్స్, చిన్నవైతే ఒక 10 వేసుకోండి. అల్లం, ఇవి రెండు వేసి ఫస్ట్ పేస్ట్ చేసుకుందాం. ఇదే మిక్సీ జార్లోకి హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, కొంచెం కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, ఇవన్నీ వేసి మరి ఫుల్ నైస్ పేస్ట్ చేసుకోండి. బిర్యానీలోకి ఒక 1 ఇంచ్ చెక్క, ఒక 6 లవంగాలు, ఒక 4 ఇలాచి, షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇది బ్లాక్ కార్డమమ్, బిర్యానీ ఆకు 2. బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. దీనికోసం నేను బిర్యానీ పాట్ తీసుకొని ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాం. తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పెద్దదైతే 1, చిన్నవైతే 2 యాడ్ చేసేసుకోండి. మూత పెట్టి బాగా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందాక మనం పేస్ట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి, ఈ పేస్ట్ దీంట్లోకి వేసేస్తాం. దీనిలోకి కొంచెం పసుపు, కొంచెం కారం, పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి, అండ్ క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాం. ఇది 1 మినిట్ ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ దీంట్లోకి వేసేసుకోండి. వేసి బాగా మిక్స్ చేసుకోండి. చికెన్ మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి ఒక 1 స్పూన్ అంత కసూరి మేతి, తర్వాత 1 స్పూన్ బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా లేనప్పుడు ఈస్టర్న్ బిర్యానీ మసాలా ట్రై చేయండి, ఈ బిర్యానీకి బాగుంటుంది. ఈస్టర్న్ బిర్యానీ మసాలా 1 స్పూన్. ఇది వేసి బాగా మిక్స్ చేసేసి 1 మినిట్ అలాగే పెట్టండి. ఇదే ప్యాన్లోకి ఏ క్వాంటిటీ, ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాం. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యి చికెన్ అంతా కుక్ అయ్యే వరకు ఇలాగే పెట్టండి. చికెన్ అంతా ఉడికాక ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. మనం నానబెట్టిన బియ్యాన్ని దీంట్లోకి వేసేసి మిక్స్ చేసేసుకోండి. రైస్ వేసేసాక 1 స్పూన్ గీ దీంట్లోకి వేసేసుకోండి. మూత పెట్టేసి రైస్ అంతా కుక్ అయ్యే వరకు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ అంతా కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేయండి. మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోండి. రైస్ అంతా కుక్ అయిపోయాక ఇంకా 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా.